జగన్ అక్రమాస్తుల కేసులో విదేశీ సంబంధాలపై చిక్కుముడి వీడుతోంది. బ్రిటిష్ వర్జీనియా దీవులు, మారిషస్ దేశాల నుంచి లెటర్ ఆఫ్ రొగేటరీ ద్వారా సిబిఐ సమాచారం సేకరించింది. మరికొంత సమాచారం కావాలంటూ ఆయా దేశాలకు లేఖలు పంపింది. మరోవైపు ఇండియా, పెన్నా సిమెంట్స్, సూట్ కేస్ కంపెనీలపై త్వరలోని అభియోగ పత్రాలు దాఖలు చేసేందుకు సిబిఐ సన్నాహాలు చేస్తోంది. హవాలా మార్గంలో విదేశాల నుంచి జగన్ సంస్థల్లోకి వచ్చిపడిన పెట్టుబడులపై ఆరా తీస్తున్న సిబిఐ వాటికి సంబంధించి సమాచారాన్ని కొంతమేర సేకరించింది. సండూర్ పవర్లోకి మారిషస్, బ్రిటిష్ వర్జీనియా దీవుల నుంచి నిధులు మళ్లించారని భావిస్తున్న సిబిఐ సమాచారం ఇవ్వాలంటూ ఆయా దేశాలకు గతంలో లెటర్ ఆఫ్ రెగ్యులేటరీలు పంపింది. దీనిపై స్పందించిన ఆయా దేశాలు కొంత సమాచారాన్ని పంపాయి. మరింత వివరణ కోసం సిబిఐ మరో లేఖను కూడా రాసినట్టు సమాచారం. త్వరలో మరో అభియోగ పత్రం దాఖలకు సిబిఐ సన్నద్దమవుతోంది. ఇండియా, పెన్నా సిమెంట్స్, కోల్కతా కేంద్రంగా ఏర్పాటైన సూట్ కేస్ కంపెనీల వ్యవహారాల్లో త్వరలోనే అభియోగ పత్రాలు దాఖలు కానున్నాయి. సిబిఐ కేంద్ర కార్యాలయం అనుమతి కోసం వీటిని పంపినట్టు తెలుస్తోంది. అనుమతి రాగానే కోర్టులో ఛార్జ్షీట్లు వేయనున్నారు. ఇండియా సిమెంట్స్ వ్యవహారంలో ఆ సంస్థ ఎండీ, బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కూడా సిబిఐ నిందితుల జాబితాలో చేర్చనుంది. భారతీ సిమెంట్స్, లేపాక్షి, ఇందూ ప్రాజెక్ట్స్ విషయాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. సాక్షికి ప్రకటనలు జారీ చేసిన అంశంపైన సిబిఐ దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.